జగన్ గారి అభిమానులు కావచ్చు, జగన్ గారి కార్యకర్తలు కావచ్చు, ఆయన నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఎగిరి గంతేసే వార్తని చెప్పాలా. ఎందుకనంటే ఇదే జగన్ గారిని గత ప్రభుత్వంలో ఏంటి కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దారుణంగా ఒక కేసు నిమిత్తం దారుణంగా అయితే కనుక ఆయన్ని ఎలా అంటే హింసించారనే చెప్పాలి జగన్ గారిని. ఎందుకంటే ఒక కేసు నిమిత్తం అబద్ధపు ప్రచారం ఎంత భారీ ఎత్తున చేశారంటే అసలు మీరు నమ్మరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడేమో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నాడేమో, అదానీ దగ్గర లంచం తీసుకుని అదానీకి దగ్గర ఏంటి కరెంటు కొన్నాడేమో అని చాలా అబద్ధపు ప్రచారం అయితే విపరీతంగా చేశారు. ఒక్కొక్కటిగా అబద్ధాలన్నీ కూడా పటాపంచులు అయిపోతూ వస్తున్నాయి దీని మీద. అంతేకాదు ఏదైతే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఆయన మాట్లాడిన వీడియో ఉందో అది కూడా పెడతాం. దీని గురించి మనం సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. మాట్లాడబోయే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలా, ఇలాంటివి ఖచ్చితంగా తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఎగిరి గంతేసే వార్త ఏంటంటే గౌతమ్ అదానీతో పాటు జగన్ గారికి ఒక కేసు ఉంది కదా, ఏదైతే సెకీతో ఒప్పందం. ఈ సెకీ అనే మాట 2024 అనుకుంటా నాకు తెలుసు. అది అప్పట్లో ఏంటి ఒక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది అంతే, 2024 నవంబర్లో అనుకుంటా. ఆ ఒప్పందం చేసుకున్న కానించి జగన్ గారు అదిగో గౌతమ్ అదానీతో టైఅప్ అయ్యి ఉండాల్సిన రేటు కన్నా ఎక్కువ రేటుకి కరెంటు ఒప్పందం చేసుకుని కొనుగోలు చేసి ఆయనకి లబ్ధి చేకూరేటట్టు ఎంత ఇంచుమించుగా 1750 కోట్లు అనుకుంటా, 1750 కోట్లు ఏంటి ఆయన లబ్ధి పొందాడు, ఆయన లంచంగా తీసుకున్నాడు గౌతమ్ అదానీ దగ్గర అని ఈ కూట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాటలే అందరూ కూడా. కాబట్టి సెకీ ఒప్పందంతో ఏదైతే గౌతమ్ అదానీ తోటి ఇలాగ కొమ్మక్క అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడిన మాటలు చాలామంది మీలో గుర్తుండి ఉంటాయి, కొంతమంది మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చిందంటే అమెరికా కోర్టు, ఏదైతే అమెరికా కోర్టులో బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు ఈ కేసుని ఇదంతా ఫాల్స్ కేసు, ఇది కొట్టండి అవతలకే అని కొట్టేసింది ఆ కేసుని. మరి జగన్ గారికి గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అని అంటే కనుక ఏదైతే గౌతమ్ అదానీలో దీంట్లో ఈ కేసులో కనుక భాగస్వామి ఉంటే కనుక ఖచ్చితంగా జగన్ గారికి భాగస్వామి ఉన్నట్టే. కాబట్టి ఆయన పేరు కూడా వస్తుంది. కాబట్టి వచ్చిందంటే కనుక ఇంకా తెలియదే ఉంది ఇంకా. కాబట్టి అందువల్ల అక్కడ కోర్టు కేసులు కొట్టేసింది. ఇప్పుడు కేసులన్నీ కొట్టేసామని తమిళనాడు పెట్టా కదంటే కనుక జగన్ గారి మీద ఏదైతే 32 ఛార్జ్ షీట్లు ఎన్నో అసలు 1-2 కాదు ఒకదప్పుడుగా పెట్టేశారు కేసులన్నీ కూడా సోనియా గాంధీ గారి హయాంలో. కాబట్టి ఈ కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా కేసులన్నీ కొట్టివేస్తూ వస్తున్నాయి జగన్ గారి మీద. ఉన్న కేసులు కూడా నాకు తెలిసి అన్నీ కూడా ఎలాంటి అసలు ప్రాథమిక ఎవిడెన్స్ కూడా లేనటువంటి కేసులే. కాబట్టి కేసులన్నీ ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతున్నాయి, ఉన్నాయి కూడా కొట్టేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇక్కడ ఇది ఒక విధానం అయితే కనుక ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్ మీద బీభత్సమైన ప్రచారం జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మెయిన్ బిగ్ బాస్ ఆయనే. ఈ పేరుతోటి బిగ్ బాస్ని అరెస్ట్ ఎందుకు చేయడం లేదు, బిగ్ బాస్ దాకా కేసు ఎందుకు వెళ్ళడం లేదు అని చాలామంది కూటమి నాయకులు మాట్లాడడం జరిగింది. లిక్కర్ కేసు గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. దాని విషయంలో అసలు వాస్తవాలు ఎంత ఉన్నాయి ఏంటి, దీంట్లో ప్రాథమికంగా నిజాలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఎవడో మాట్లాడతావా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయాలి, ఇది విషయం. నిజాలుంటే కనుక కోర్టు తేట తెల్లం చేస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే కనుక ఒక మాట నేను ఒక వీడియో పెడతాను చూడండి మీరు. ఎవరంటే కనుక ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ గారు ఇలాంటి ఛానళ్ళన్నీ కలిపారండి. నిజంగా మాట్లాడాలంటే ఇలాంటి ఛానళ్ళన్నీ కలిపి ఏది ఒక అబద్ధపు ప్రచారాన్ని పదే టెలికాస్ట్ చేయడం ద్వారా సామాన్య ప్రజలు ఏమనుకుంటారో అదే నిజం అనుకుంటారు. కథలు కూడా ఉన్నాయి కదండి, చాలామంది అదే నిజం అనుకుని నమ్ముతారు కూడా. కాబట్టి వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి గట్టిగా. కాబట్టి అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని తెగ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతున్నాడు ఈయన ఏబిఎన్ వెంకటకృష్ణ గారు. ఈయన ఒకడే కాదు, కూటమిలో నాయకులు కూడా ఇప్పుడు అదే బాధ. ఇలాగ ఒక్కొక్క కేసు ఆయన మీద ఉన్నాయని కొట్టేస్తే ఏంటి పరిస్థితి అనే బాధతోటి చాలా నిరసించిపోతున్నారు వాళ్ళు. ఈయన బాధ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈయన బాధ చూస్తే అసలు ఎంత దారుణంగా ఉందంటే, ఒక్కసారి నేను పెడతాను ఈ వీడియో, ఒకసారి ఈయన బాధ చూడండి చెప్తాను. సంబంధించిన ప్రస్తావన గాని అరెస్ట్ గాని లేదు, ఏదో ఒక ఛార్జ్ షీట్ లో జస్ట్ ప్రస్తావన చేశారు అంతే. ఎక్కడా కూడా ఇంతవరకు అరెస్టులు గాని విచారణలు గాని అక్కడ దాకా వెళ్ళలేదు. ఎందుకు, ఏంటి తేడా?
130 కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని 20 నెలలు తిరగకుండా లోపలేసిన ఇదే సిబిఐ, ఇదే ఈడీ ఆంధ్రప్రదేశ్ లో 35,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే, మనీ ట్రయల్ కూడా ఎస్టాబ్లిష్ అయితే, దొరికిన వాళ్ళ దగ్గర డబ్బు దొరికితే, డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది కొంత మొత్తమే 3,600 కోట్లు. ఇందాక నేను చెప్పాను కదా ఆ కిక్ బ్యాక్స్ తీసుకున్నది, అసలు 35,000 కోట్లు కాసేపు పక్కన పెడదాం. ఇంత జరిగిన తర్వాత కూడా అసలు సూత్రధారు దగ్గరికి, అసలు కుట్రదారు దగ్గరికి, అప్పటి ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి దగ్గరికి, బిగ్ బాస్ దగ్గరికి ఎందుకు వెళ్లలేదు ఈడీ గాని, సిబిఐ గాని, దర్యాప్తు గాని? ఈ చార్జ్ షీట్ అవుతుంది కదా జగన్ గారి మీద వీళ్ళకి ఎంత ఉందనేది. అంటే జగన్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, జగన్ గారి దగ్గరికి కనీసం ఇలాగా కొన్ని 1-2 అని కాదు, ఇంకోటి వైఎస్ సునీత గారు అనుకుంటా, అది కూడా అంతే కదా, ఆ కేసు కూడా అంతే కదా, సేమ్ అంతే. జగన్ గారి పేరు ఎందుకు చేర్చలేదు అని నలిగిపోయి మన మామూలుగా కాదు నల్లేరుగా అయిపోతున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ తప్పు చేస్తే ఎవరైనా సరే కోర్టులు శిక్షిస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. గౌరవ అత్యున్నత న్యాయస్థానాలు ఖచ్చితంగా అవి సక్రమంగానే పనిచేస్తాయి. మనం పిసికేసుకున్నంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. చూస్తున్న మీరు అందుకని మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.